హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం. మీకు ఇంటికి ఇచ్చే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ తో పాటు ఇన్సూరెన్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ విషయాన్ని గమనించారా? నోకియా ఫోన్ స్విచ్ ఆన్ చేసినప్పుడు వచ్చే ఈ రెండు చేతులు ఎవరివని, మరియు మన ఇండియన్ కరెన్సీ నోట్ మీద ఉండే గాంధీజీ బొమ్మని ఎప్పుడు ఎక్కడ తీయబడిందని, ఇలాంటి మరిన్ని మీకు తెలియని విషయాలు నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్యాక్ట్ నెంబర్ 1. ప్రతి ఒక్కరి ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉంటుంది. కానీ గ్యాస్ సిలిండర్ కి సంబంధించిన మీకు తెలియని విషయం ఏమిటంటే, మీరు తీసుకునే ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ తో పాటు మీకు ఇన్సూరెన్స్ కూడా ఇవ్వబడుతుంది. మీరు విన్నది అక్షరాల నిజం. అనుకోని పరిస్థితుల్లో మీ గ్యాస్ సిలిండర్ ప్రమాదానికి గురైనట్లయితే మీకు జరిగిన నష్టానికి వారు మీకు పరిహారం చెల్లించాల్సిందే. అది ఎలాగంటే, ఒకవేళ సిలిండర్ పెళ్లి చనిపోతే మీకు 6 లక్షల వరకు నష్టపరిహారం చెల్లిస్తారు. ఒకవేళ మీరు ప్రమాదానికి గురై గాయాల పాలైతే 30 లక్షల వరకు మెడికల్ ఖర్చులు వాళ్ళే భరిస్తారు. మీ ప్రాపర్టీ పరంగా నష్టపోతే 2 లక్షల వరకు నష్టపరిహారం చెల్లిస్తారు. ఇమ్మీడియట్లీ రిలీఫ్ కోసం 25,000 వరకు ఇస్తారు. ఇవన్నీ మనం వాడే పైప్ ఎల్పిజి గ్యాస్ కూడా వర్తిస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే, ఏదైతే వస్తువు చాలా తక్కువ పరిమాణంలో ఉంటుందో దాని ధర చాలా ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా గోల్డ్ అంటే బంగారం కూడా వర్తిస్తుంది. కానీ మీకు ఈ విషయం తెలిసాక షాక్ అవుతారు. అదేంటంటే, ఈ భూమిపై ఉన్న బంగారం కంటే సముద్రంలో ఎంత బంగారం ఉందంటే, ప్రపంచ జనాభాలో అందరికీ పంచిపెడితే ఒక్కొక్కరికి కిలో చొప్పున బంగారం పంచిపెట్టవచ్చు. కానీ అలా చేయడానికి ఇబ్బంది ఏంటంటే, సముద్రం లోపల చాలా చిన్న చిన్న పదార్థాలుగా బంగారం అనేది ఉంటుంది. అలాంటి బంగారాన్ని బయటకు తీయడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఫ్యాక్ట్ నెంబర్ 3. మన ఇండియన్ కరెన్సీ పైన మహాత్మా గాంధీ ఫోటోని ప్రింట్ చేయడం జరుగుతుంది. కానీ మీకు ఈ విషయం తెలుసా, గాంధీ గారు ఈ ఫోటోని ఎప్పుడు ఎక్కడ తీశారని? విషయానికి వస్తే, ఇండియన్ కరెన్సీ మీద ఉన్న గాంధీ గారి ఫోటోని 1946 లో ఇండియాలోనే రాష్ట్రపతి భవన్ బయట తీయబడింది. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఫ్రెండ్స్, నోకియా ఫోన్ ఇండియాలో నెంబర్ 1 ఫోన్ అని చెప్పడంలో తప్పేం లేదు. మొదట్లో ఈ నోకియా ఫోన్ కొనడానికి క్యూ కట్టేవారు. కానీ మీరు ఎప్పుడైనా గమనించారా, నోకియా ఫోన్ స్విచ్ ఆఫ్ మరియు స్విచ్ ఆన్ చేసినప్పుడు వచ్చే ఈ రెండు చేతులు ఎవరివని తెలియదా? సరే, నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఇందులో ఒకటి చెయ్యి మార్తా స్టీవర్ అనే పేరు గల మహిళది, మరియు ఇంకొక చెయ్యి జకారీ జాన్సన్ అనే పేరు గల యువకుడిది. ఈ పాటికి వీరు చాలా పెద్దవారై పోయి ఉండవచ్చు, కానీ వీరి చేతులు ప్రపంచంలోనే చాలా ఫేమస్ అయిపోయాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5. మనం చిన్నప్పటి నుంచి ఈ విషయాన్ని వింటూనే వస్తున్నాం. మనం ఏదైతే విత్తనాలు తినడం మన ఆరోగ్యానికి ప్రమాదం అని వింటూ వస్తున్నాం. కానీ మనం పెరిగే కొద్దీ తెలియకుండా మనం తినే విత్తనాలతో ఎలాంటి ప్రమాదం ఉండదని మనం తెలుసుకున్నాం. కానీ మీకు తెలియని విషయం ఏమిటంటే, మనం రోజు తినే యాపిల్ విత్తనాలు చాలా ప్రమాదం కలిగినవి. మీరు విన్నది నిజమే. యాపిల్లోని విత్తనాల్లో సైనైడ్ ఉంటుంది. ఇది తింటే ప్రాణాలకు చాలా ప్రమాదం కలిగిస్తుంది. కానీ ఈ విత్తనాలు చాలా చిన్నగా ఉండడం వల్ల మీరు ఎక్కువ విత్తనాలు తినాల్సి ఉంటుంది. దీని అర్థం మిమ్మల్ని తినమని కాదు. ఫ్యాక్ట్ నెంబర్ 6. మనుషులని జంతువుల కేటగిరీలో పరిగణించరు, కానీ మనుషుల ప్రతి ఎక్స్పెక్ట్ లో జంతువుల కంటే మనుషుల బెటర్. అది ఎలా అంటే, మనందరికీ తెలుసు చేత ప్రపంచంలోకెల్లా చాలా వేగంగా పరిగెడుతుందని. కానీ ఏదో ఒక సమయంలో అలసిపోయి ఆగిపోయి ఉంటుంది. కానీ మనిషి అసలు అలసిపోకుండా చేత కంటే వేగంగా పరిగెత్తగలడు. కాకపోతే దానికి చాలా ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఫ్రెండ్స్, ఇండియాలో పిల్లలు పెద్దగా అయ్యే వరకు వారి తల్లిదండ్రులు కొట్టడం, చెప్పులు విసరడం చేస్తూ ఉంటారు. కానీ మీరు ఇలాంటి ఒక దేశం గురించి విన్నారా? ఆ దేశంలో 16 సంవత్సరాల వరకు పిల్లల్ని కొట్టడం బ్యాన్ చేయబడింది. అవును, మీరు విన్నది నిజమే. స్కాట్లాండ్ దేశంలో 16 సంవత్సరాలలోపు పిల్లల్ని చెంపదెబ్బ కొట్టడం నిషేధించింది అక్కడి ప్రభుత్వం. ఈ రూల్ పేరెంట్స్ దగ్గర నుంచి స్కూల్ టీచర్స్ వరకు అందరికీ వర్తిస్తుంది. స్లాప్ అంటే చెంపదెప్ప కొట్టడం బ్యాన్ చేసిన మొట్టమొదటి దేశంగా స్కాట్లాండ్ ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఎండాకాలం కావచ్చు లేదా చలికాలం కావచ్చు, దోమలు అనేవి అందరికీ కుడతాయి. కానీ మీకు ఈ విషయం తెలుసా, మీకు కుట్టిన దోమ ఆడదా లేక మగదో అని ఎప్పుడైనా ఆలోచించారా? మీకు వినడానికి వింతగా ఉంది కదూ, కానీ మీకు ఈ విషయం తెలిసాక మీరు షాక్ అవ్వడం ఖాయం. మనుషుల్ని ఎక్కువగా ఆడదోమలు మాత్రమే కుడతాయి. కేవలం ఆడదోమలు మాత్రమే రక్తాన్ని తాగగలవు, మరియు మగదోమలు తీయని పదార్థాలు తాగడానికి మాత్రమే ఇష్టపడతాయి. ఇంకొక విషయం ఏంటంటే, ఒక ఆడదోమ దాని పరిమాణం కన్నా 3 రెట్లు ఎక్కువ రక్తాన్ని తాగుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 9. లెనోవో పేరుని మీరు వాటి యొక్క మంచి ప్రోడక్ట్స్ చూసి గుర్తుపట్టి ఉండవచ్చు. కానీ మీరు లెనోవో కంపెనీ CEO అయిన యాంగ్ యాగ్నింగ్ గురించి ఎప్పుడైనా విన్నారా? ఫ్రెండ్స్, CEO యాంగ్ ను ఒక ఫిలాంథ్రపిస్ట్. దానికి ప్రూఫ్ ఏంటంటే, 2012వ సంవత్సరంలో అతనికి వచ్చిన బోనస్ ని తన కింద లెవెల్లో ఉన్న ఎంప్లాయీస్ కి పంచిపెట్టాడు. 2012వ సంవత్సరంలో CEO యాంగ్ కి 25 కోట్ల బోనస్ అందింది. దాన్ని అతను అదే కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ కి పంచిపెట్టాడు. దీని కారణంగా ప్రతి ఒక్క ఎంప్లాయీకి 25,000 వరకు అందింది. ఫ్యాక్ట్ నెంబర్ 10.
కొన్ని సంవత్సరాల ముందు బ్లాక్ అండ్ వైట్ టీవీ వచ్చేది. దాని తర్వాత కలర్ టీవీ ఇన్నోవేషన్ అయింది. దీనివల్ల టీవీ చూసేవారి అనుభూతి పూర్తిగా మారిపోయింది. కానీ మీకు ఈ విషయం తెలుసా? కలర్ టీవీ ఇన్నోవేషన్ అయిన తర్వాత మరొక పెద్ద మార్పు కూడా వచ్చింది. ఒక స్టడీ ద్వారా తెలిసింది ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉన్నప్పుడు మనుషులకు 100% బ్లాక్ అండ్ వైట్ కలర్లు మాత్రమే వచ్చాయి. కలర్ టీవీ వచ్చాక ప్రజల కళలకు కూడా కలర్ఫుల్ గా రావడం మొదలయ్యాయి. ఇప్పుడు ఉన్న ప్రజల్లో 9% మందికి మాత్రమే బ్లాక్ అండ్ వైట్ కలర్లు మాత్రమే వస్తున్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 11. ఫ్రూట్స్ అనేవి మనల్ని హెల్తీగా ఉంచడానికి ఉపయోగపడతాయి. కానీ మీకు ఈ విషయం తెలిస్తే షాక్ అవుతారు. ఇలాంటి ఒక ఫ్రూట్ మీ ప్రాణాలకే ప్రమాదం అంటే నమ్మగలరా? మీరు విన్నది నిజమే. మీరు ఏదైనా మెడిసిన్ అంటే టాబ్లెట్స్ ని వేసుకుంటే వెంటనే ద్రాక్ష పళ్ళు తింటే మీ ప్రాణాలకే ప్రమాదం. మీరు మెడిసిన్ తీసుకున్నప్పుడు మీ లివర్ మీరు వేసుకున్న టాబ్లెట్స్ ని బ్రేక్ డౌన్ చేస్తుంది. అదే సమయంలో మీరు ద్రాక్ష పళ్ళు తింటే మీకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది. ఈ కారణంగా మీ బాడీపై నెగిటివ్ ఎఫెక్ట్స్ పడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 12. మనుషుల గురించి మీరు వినే ఉంటారు. ఎడమ చేతి వారు మరియు కుడి చేతి వాటం కలిగిన వారు ఉంటారు. కానీ మీకు ఇలాంటి ఒక జంతువు గురించి మీకు తెలుసా? ఆ జంతు జాతి మొత్తం ఎడమ చేతి వాటం కలిగి ఉంటుంది. అదే పోలార్ బేర్. ఈ జాతి జంతువు మొత్తం ఎడమ చేతి వాటం కలిగి ఉంటాయి. ఈ పోలార్ ఎలుగుబంట్లో ఏదన్నా చేయాలి అనుకుంటే ఎడమ చేతితో మాత్రమే చేస్తాయి. ఇప్పటి వరకు కుడి చేతి వాటం కలిగిన పోలార్ ఎలుగుబంట్లు కనబడలేదు. ఫ్యాక్ట్ నెంబర్ 13. ఈ మధ్య కాలంలో ఏదైనా ప్రోడక్ట్స్ కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ టీవీలో కనిపిస్తుంది. కానీ మీరు ఎప్పుడైనా గమనించారా? చాలా ఖరీదు కలిగిన స్పోర్ట్స్ కార్డ్స్ టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఎందుకు రాదు అని? ఎందుకు వారు టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వరంటే వారు కారణానికి మనం ఫీదా అవ్వాల్సిందే. ఎందుకంటే టీవీ చూస్తూ టైం పాస్ చేసేవారు ఇలాంటి ఖరీదైన కార్లు కొనుగోలు చేయరని వారి సమాధానం. ఈ కారణంగా వారు టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం ఒక పనికిరాని చర్యగా వారు భావిస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 14. మనుషుల శరీరంపై చాలా చోట్ల పులిపుర్లు ఉండడం మనం గమనిస్తూనే ఉంటాం. కొన్ని పులిపుర్లు వయసు పెరిగే కొద్దీ అవి కూడా పెరుగుతాయి. మరికొన్ని పుట్టుకతో వస్తాయి. ఈ పులిపుర్లు ఉండడం వల్ల వాటిపై చాలా ఊహాగానాలు ఉంటాయి. కానీ మీకు ఈ విషయం తెలుసా? 1880లో ఈ పులిపుర్లకి చాలా ప్రాధాన్యత ఉండేది. ఈ కారణంగా వారు ఈ పులిపుర్లని లెదర్ తో నకిలీ పులిపుర్లు పెట్టించుకునేవారు. ఆ సమయంలో పులిపుర్లు ఉన్న వ్యక్తులు చాలా అందంగా కనపడేవారు. ఈ కారణంగా వారు అందంగా కనపడడానికి ఈ పులిపుర్లు వాళ్ళు పెట్టించుకునేవాళ్ళు. ఫ్యాక్ట్ నెంబర్ 15. మనుషుల జీవితాలలో ఫ్రెండ్షిప్ కి చాలా ప్రాధాన్యత ఉంది. వారు వారి స్నేహితుల కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడతారు. కానీ మీకు ఈ విషయం తెలుసా? కౌ అంటే ఆవులు. ఆవులు కూడా వాటి స్నేహానికి చాలా ప్రాధాన్యత ఇస్తుంది. ఆవులకి కూడా బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటుంది. ఒకవేళ బెస్ట్ ఫ్రెండ్ అయిన ఆవు ఇంకొక ఆవును దూరం పెడితే ఆ ఆవు డిప్రెషన్ కి గురవుతుంది. ఈ కారణంగా వాటి పాల ఉత్పత్తి కూడా తగ్గుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఒక్కొక్క ఆవు ఒక్కొక్క రకంగా ఉంటుంది. వాటి అరుపులు కూడా డిఫరెంట్ గా ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 16. ఆస్ట్రిచ్ అన్ని పక్షి జాతులలో ఈ పక్షి చాలా పెద్దదిగా పరిగణిస్తారు. వాటి గుడ్డు పరిమాణం కూడా మిగతా పక్షుల కంటే చాలా పెద్దదిగా ఉంటుంది. కానీ ఈ విషయం తెలిసాక మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఈ పక్షి యొక్క గుడ్డుతో వేసిన ఆమ్లెట్ నార్మల్ కోడి యొక్క 15 గుడ్లకి సమానం. ఆస్ట్రిచ్ యొక్క గుడ్డు ప్రపంచంలోనే చాలా పెద్ద గుడ్డు మరియు దానిని పగలగొట్టడం కూడా చాలా కష్టం. ఈ గుడ్డును పగలగొట్టడానికి డ్రిల్ చేయాల్సి ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 17. మీరు రోజు తాగే వాటర్ బాటిల్ పైన ఎక్స్పైరీ డేట్ చూసే ఉంటారు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా వాటర్ ఎక్స్పైర్ అవ్వడం ఏంటి అని? అసలు విషయానికి వస్తే మీరు తాగే వాటర్ బాటిల్ పైన ఉండే ఎక్స్పైరీ డేట్ అనేది ఆ ప్లాస్టిక్ యొక్క ఎక్స్పైరీ డేట్. ఎందుకంటే ప్లాస్టిక్ అనేది చాలా ప్రమాదకరమైంది. అలాంటి ప్రమాదకరమైన ప్లాస్టిక్ బాటిల్లో ఎక్కువ రోజులు నీళ్ళు నిలువ ఉండటం వల్ల ప్లాస్టిక్ నీటిలో కలవడం జరుగుతుంది. ఈ కారణంగా నీరు తాగేవారు ప్రమాదానికి గురవడం జరుగుతుంది. ఈ కారణంగా ప్లాస్టిక్ బాటిల్ పైన ఎక్స్పైరీ డేట్ ఉండడం జరుగుతుంది. ప్రతి వ్యాపారస్తులు వాటి ప్రోడక్ట్స్ పైన ఎక్స్పైరీ డేట్ రాయడం అనేది మ్యాండటరీ. ఫ్యాక్ట్ నెంబర్ 18. ఒక యుక్త వయసు ఉన్న వ్యక్తికి 206 ఎముకలు ఉంటాయి. కానీ ఒక పిల్లి యొక్క శరీరంలో మనుషుల కన్నా ఎక్కువ ఎముకలు ఉంటాయి. మీరు ఇది విని షాక్ అయ్యే ఉంటారు. కానీ ఒక పిల్లి యొక్క శరీరంలో 230 ఎముకలు ఉంటాయి. సెన్సిటివ్ అయిన పిల్లి తోకలో కూడా 20 నుండి 21 ఎముకలు ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఇందులో ఏ ఫ్యాక్ట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.